ఆదికాండ గ్రంథం ఆదికాండము గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము స్పష్టంగా చదువుకుందాం. 11 మీరు చదవండి, 12 నేను చదువుతాను. అట్లా చదవండి, 3 వచనాలు. 11వ వచనం నేను చదువుతాను. ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేరు అని పేరు పెట్టెను. ఈ 13వ వచనం అందరం కలిసి చదువు. చాలన్నా 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లేయా నేను భాగ్యవంతురాలను, నన్ను భాగ్యవతి అందురు అదా అనుకొని అతనికి అషేరు అని పేరు పెట్టెను. అందరూ మోకరించండి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. ఆరాధన వారు చేసేటప్పుడు కూడా గెలుపుతుంటారు. చాలా చోట్ల చూశాను, మీరే అని మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కానీ చాలా చోట్ల మేము బయటకు పోయినప్పుడు గమనిస్తూ ఉంటాం. ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేస్తుంటే సెల్ ఫోన్లు గీకుతూ ఉంటారు. మనకు ఆదివారం ఎట్లా సెలవు, ఆదివారానికి ప్రభుత్వాలు ఎట్లా సెలవు ఇచ్చినాయో సెల్ ఫోన్లకు కూడా మనం ఆదివారము సెలవు ఇవ్వాలి. మన సెల్ ఫోన్లకు, అన్ని సెల్ ఫోన్లకు కాదులేండి, లోకంలో సెల్ ఫోన్లకు కాదు. దేవుని నమ్ముకొని మందిరానికి వచ్చే దేవుని పిల్లల సెల్ ఫోన్లకు ఒక ఆదివారమైనా రెస్ట్ ఇవ్వండి. మిగతా టైం అంతా గోకుతుంటారు. కాబట్టి మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉదయకాలంలో నాయన ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి నీ సన్నిధిని ప్రభా నీ సన్నిధిలో మేము ఆనందించడానికి, నీ సన్నిధిలో మేము నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని ఆనందింపజేయడానికి పరలోకపు తండ్రి యెహోవాను దేవుడు, ఆది అంతమైన దేవుడు, ఎల్లప్పుడూ సదాకాలం మాతో అందరితో ఉండే దేవుడు, యుగయుగాలు రాజ్యమేలుతున్న దేవుడు. ఉదయకాలంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. చదవబడి నీ మాటలను దీవించండి నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించటానికి ప్రభువా మాకు సహాయం చేయండి. నీ మహిమ గల మీ సన్నిధిని ప్రకాశింపజేయండి ప్రభువా. ప్రతి గొంతును మీరు ఆరాధించే గొంతుగా చేయండి. సత్యముతో నీ నామాన్ని ఘనపరిచే గొంతుగా చేయండి. గ్రహించగలిగినటువంటి ఆత్మ కన్నులు దయచేయండి. పరలోకపు తండ్రి, సత్యవంతుడైన దేవా, నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఆరాధించడానికి సహాయం చేయండి. ఉదయకాలంలో మమ్మల్ని మీ వైపు ఆకర్షింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ అంగీకరించమని ప్రార్థిస్తాం. మట్టి మనిషిని, బలహీనుని, అన్య జనాంగంలో ఉన్నటువంటి వాడిని, అన్య జనాంగంలో వచ్చినటువంటి వాడిని ప్రభువా, ఏ విధమైన యోగ్యత అర్హత లేని వాడిని సంపూర్ణ మట్టి మనిషిని ఒప్పుకుంటా ఉన్నా. ఉదయకాలంలో నీ మహిమను కోరుకుంటా ఉన్నా. పరలోకపు తండ్రి, ఆత్మతో సత్యముతో నీ నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి సహాయం చేయమని, ఈ బలహీన నోటిని మీరు బూరగా వాడుకోమని పరలోకపు తండ్రి, ఉన్నది ఉన్నట్లుగా సత్యముగా మేము సత్యమైన దేవుణ్ణి ఆరాధించడానికి సహాయం చేయి. ఇంకా అనేకులు రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలంలో ఈ చదివినటువంటి భాగము 13వ వచనం చదువమ్మా. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలలో నన్ను
నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేర్ అని పేరు. చాలమ్మా. ఉదయకాలంలో ఈ మాటలు మనకు ఆరాధన కొరకై ఈ మాటలు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలుగా ఉంటా ఉన్నాయి. ఈ యొక్క మాటలు మనం బాగా గ్రహించినట్లయితే ఈ లేయా అనే ఆమె ఎవరయ్యా అంటే యాకోబుకు భార్య. యాకోబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. కాబట్టి ఈ రాహేలు చాలా అందంగా ఉంటుంది. రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. యాకోబుకు రాహేల్ అంటే ఇష్టము, లే అంటే ఇష్టంలే. ఎందుకు ఇష్టం లేదు మీరు చెప్పాలా? చీపిరి కళ్ళు ఉంటాయి, ఇంకొకటి జబ్బు కళ్ళు, ఇంకా చాలా ఉంటాయి ఆమెలో. కాబట్టి ఆమె నేను అనుకుంటాను బైక్ ఎక్కువ అందంగా కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఇంకో రకంగా అనుకుంటే ఆమె కొంచెం నల్లంగా కూడా ఉండొచ్చు. ఇంకో రకంగా అనుకుంటే ఇంటికి పెద్ద కూతురు కాబట్టి ఎక్కువ బయట పనులు ఎక్కువ చేస్తూ ఉండొచ్చు. రాహేలు చిన్న కూతురు కాబట్టి ఎక్కువగా ప్రేమించిటాడు వాళ్ళ ఆయన. ఎక్కువగా ప్రేమించిటాడు, ఇంట్లోనే ఎక్కువగా ఆమెను పెంచి పోషించిటాడు. ఈ లేయాను ఎట్లా ఇది జబ్బు కల్లది, ఇది ఎట్లా చాలా పనికిరాందే ఇది అని మూటకట్టం చేపించేటటువంటి వాడు నేను అనుకుంటాను. కాబట్టి లేయా తన జీవితంలో తను ఎంత బాధపడి ఉంటుందో, నా కళ్ళు జబ్బు కళ్ళు, నేను నల్లగా ఉండానేమో, నేను ఎప్పుడు బయట పని చేపిస్తాడు, ఎక్కువ గొర్రెలు కాస్తుందేమో ఈమె కూడా. కాబట్టి ఎంత కుమిలిపోయి ఉంటుందో. కాబట్టి ఆ లేయాను దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు. లేయా యొక్క అక్కర దేవుడు చూశాడు. లేయా యొక్క ఆకలి దేవుడు చూశాడు. లేయా యొక్క దుఃఖము దేవుడు చూసి రాహేలును దేవుడు ప్రేమించకపోయినాడు. రాహేలును కూడా ప్రేమించాడు అనుకోండి, కానీ తన భర్త ప్రేమించినంత ప్రేమ రాహేలును ప్రేమించలే భర్త. కాబట్టి లేయాను ప్రేమించలేదు, రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి మనం కూడా లోకంలో ఎవరమయ్యా అంటే మనము దేశించబడినటువంటి వాళ్ళము. మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా అంటే లోకంలో ఎవరు ప్రేమించరు. వీళ్ళు పనికిరాని వాడే, వీడు పనికిరానిదే. కాబట్టి మనం కూడా లేయాకు సంబంధించినటువంటి వాళ్ళం. నిజంగా మన కన్నులు ఎలాంటివి అంటే ఎప్పుడు పాపాన్ని చూసేటివే, పాపాన్ని ప్రేమించేటివే, లోకాన్ని ప్రేమించేటివే, అంధకారాన్ని ప్రేమించేటివే. కాబట్టి నిజంగా లేయా యొక్క స్థితి మన స్థితిని పోల్చుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఉదయకాలంలో ఈ లేయా అనుకున్నట్ట, నన్ను ఎవరు ప్రేమిస్తారు? నా భర్త రాహేల్నే ఎక్కువ ప్రేమిస్తావు, నన్ను ప్రేమించడే. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించకపోయారు, నా భర్త నన్ను ప్రేమించకపోయా. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, లేయాకు సహాయం చేస్తూ ఉన్నాడు. లేయాను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లేయాకు తన ఇబ్బందుల్లో ఆమెకు కృప వస్తూ ఉన్నాడు. లేయాకు తను భర్తగా, తనకు భార్యగా లేయాకు ఏం అవసరమో అదంతా కలుగజేస్తూ వచ్చినాడు. మాటకు అనుకుంటే ఆమె రాహేలు ఉండే స్థానంలో లేయని పెడతా వచ్చినాడు. అదంతా మనకు బాగా తెలిసినటువంటి స్టోరీయే. లేయ కోసము 7 ఏళ్ళు, రాహేలు కోసం 7 ఏళ్ళు కొలువు చేస్తే యాకోబు, ఆ 7 ఏళ్లలో లేయా సెట్ అయిపోయింది. లేయా తన జీవితాన్ని సెటిల్మెంట్ చేసేసినాడు దేవుడు. కాబట్టి ఆ లేయా గర్భవతి అయి కుమారుని కని అప్పుడు ఆ లేయా అనుకున్నట్ట, నేనెంత భాగ్యవంతురాలను. కాబట్టి ఉదయకాలంలో మన ఆరాధన అంశం ఏంటంటే భాగ్యవంతురాలు, భాగ్యవంతుడు, భాగ్యవతి అని నన్ను అంటారు. చూడండి ఎంత మంచి మాట. నిజంగా భాగ్యవంతురాలు లేయా. నిజంగా ఉదయకాలంలో మనం కూడా మన సృష్టికర్త అయిన దేవుని ఎరగడము భాగ్యవంతులము. కాబట్టి లేయా జీవితంలో తను భాగ్యవతి. ఆమె అనుకున్నట్ట, నన్ను అందరూ ఏమంటారు? 6 మంది కొడుకులు కన్నాను, నన్ను ఏమంటారు అందరూ? భాగ్యవతి అంటారు. కాబట్టి పిల్లలు లేని దాన్ని భాగ్యవతి అని ఎవరు అన్నారన్నమాట. గొడ్డురాలదాని అంటారు. కాబట్టి దేవుడు అన్నాడండి ఆ మాట, కానీ మనుషులు అంటారు. కాబట్టి గుడ్రాలని మనం బాధపడకూడదు, కానీ దేవుడు అంటాడు. దేవుడు మనల్ని అన్నాడు గుడ్రాలని. కాబట్టి ఉదయకాలంలో నిజంగా ప్రభువు మనము
ఎంతో సంతోషింపజేసేటువంటి మాట ఏంటంటే, నువ్వు భాగ్యవతివి, నువ్వు భాగ్యవంతురాలవు, నువ్వు భాగ్యవంతుడు, నువ్వు ఎంతో భాగ్యం కలిగి ఉన్నావు, ఎంతో భాగ్యం కలిగి ఉన్నావు. ఏంది ఆ భాగ్యం? విలువైన రక్షణ, విలువైన రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. ఈ రక్షణ డబ్బులున్న వాళ్ళకి లేదు, మంచి కులంలో పుట్టిన వాళ్ళకి లేదు, మంచి అందచందాలు కలిగిన వారికి రక్షణ లేదు, కోట్లకు పడిగెత్తిన వారికి రక్షణ లేదు. రక్షణ డబ్బులు పెట్టి కొనేదంటే మన వరకు రాకపోయా, మన వరకు రాకుండే. కాబట్టి ఉదయకాలంలో ఉచితంగా ఇచ్చే రక్షణ, ఈ ఉచితంగా దేవుడు లేయాకు భాగ్యవతి అని పేరు పెట్టాడు, భాగ్యవంతురాలు అని పేరు పెట్టాడు. చూడండి, ఇంకా చూద్దాము. భాగ్యవంతురాలు అంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం తీసిన వాళ్ళు చదవండి. మనందరికి తెలిసిన మట్టు మాటలే. నిజంగా ఉదయకాలంలో ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఓ చాలమ్మ, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? లోకంలో ఎవరు పోలినలు? రాజ్యంలో నిన్ను పోలినది ఇంకెవరైనా ఉందా? రాజ్యంలో నిన్ను పోలినవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వెంత భాగ్యవంతుడు. కోట్లున్న వాళ్ళు భాగ్యవంతులు కాదు. వాళ్ళు అనుకుంటారు నేనే భాగ్యవంతుడు, నాకన్నా ఎవడు భాగ్యవంతుడు ఉన్నాడు. 3 పూట్ల మూడు ఐటమ్స్ తింటాను, మంచి బట్టలు వేసుకుంటాను, ఏసీ కారులో తిరుగుతాను, అన్నీ చేస్తారు. కానీ భాగ్యవంతులని వాళ్ళు గనుకోవాల్సిందే. కానీ దేవుడు ఏమంటాడంటే దరిద్రులు అంటా ఉన్నాడు. ఉదయకాలంలో నిజంగా మనం భాగ్యవంతురాలుగా చేసినాడు దేవుడు, భాగ్యవంతుడిగా చేశాడు. కాబట్టి మనం ఆరాధించే ఆరాధనలో ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ చదువమ్మా మాట. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నీ భాగ్యము. యెహోవా రక్షించే నిన్ను పోలిన వాడేవుడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు అద్భుతాలు చేసి వారిని విడిపిస్తూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధము చేయకపోయినా వారి ముందర ఏముంటాయంటే కందరీగలు ఉంటాయి. వాళ్ళ మీదకి ఎవరైనా శత్రువులు వస్తే ఆ కందరీగలు వాళ్ళని తోలివేస్తాయి. ఇజ్రాయేల్ ప్రజలకు కందరీగలే బలం. ఇజ్రాయేల్ ప్రజలకు ఎంతో శక్తిని ఇస్తూ వచ్చినాడు దేవుడు. వారి బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ ఆయుష్ కూడా దేవుడు ముందుకు పోకుండా అట్టే నిలబెట్టాడు నేను అనుకుంటాను. కాబట్టి చిన్నపిల్లనప్పుడు వాళ్ళు తొడుకునే చెప్పులు ఎన్నించి ఉంటాయరా? ఇప్పుడు నీకు ఎన్నించి ఉంటాయి చెప్పులు? 6 ఇంచి. నాకు ఎన్నించివి? 12 ఇంచి చెప్పులు. వానికి 6 ఇంచులు, నాకేమో 12 ఇంచులు. వాడు మనిషి, నేను మనిషి. కాబట్టి వాని మీద నిన్నప్పుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి వెళ్తే వాడు 6 ఇంచి చెప్పులు వేసుకుంటాడు. 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం చేసేందుకు వాడిని ఎన్ని ఇంచి చెప్పులు కావాలా? 12 ఇంచి చెప్పులు కావాలా? చెప్పులు ఎట్ట పెరిగింటాయి? వాళ్ళు చేసుకునే చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు తొడుక్కునే బట్టలు మాసిపోలేదు. చూడండి, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇదే కాలంలో సత్యాన్ని ఎరగాల మనం. నువ్వు నేను ఈ సత్యాన్ని ఎరగాల. ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. తొడుక్కున్న బట్టలు నేను బండిలో వస్తే 1 గంట సేపు ప్రయాణం చేస్తే నా బట్టలు మాసిపోతాయి, దుమ్ము కొట్టిపోతాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు 40 ఏళ్ళు బట్టలు మాసిపోలేదంటే చూడండి ఎంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. కాబట్టి ఉదయకాలంలో నువ్వు నేను కూడా ఈ పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి ప్రయాణం చేశారు, ఐగుప్తులోంచి కనాన్ దేశానికి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఏముంది కనాన్లో అంటే, కనాన్లో వండని పండించని పంట వాళ్ళు కోయని కోత అంటే వాళ్ళు ఎవరో పంట వేశారు, వీళ్ళు ఆ పంట తినడానికి పోతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందంటే పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి. మనకు వర్షం పడినప్పుడు వంకలు ఎట్లా నీళ్లు వాడతాయో ఇజ్రాయెల్ దేశంలో వంకలో పాలు తేనె 2 కలిసి పారుతాయట. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి దేశం. కనాను దేశం అంటే అర్థం ఏంటంటే పాలు తేనె 2 కలిసి ప్రవహించే దేశం. కాబట్టి అటువంటి దేశానికి ఇజ్రాయెల్ను నడిపిస్తూ వచ్చారు. అతనికి ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. కాబట్టి ఉదయకాలంలో నిజంగా
నువ్వు కూడా ధన్యురాలవే, నువ్వు కూడా ధన్యుడివే, భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలవు. కాబట్టి ఉదయకాలంలో మనం ప్రభును భాగ్యవంతులముగా మన ప్రభును మనము ఆరాధించుగాక. ఇంకో మాట చూడండి, మొదటి రాజులు 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకరు చదవండి. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చునుట పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటయు వారి వస్త్రములను అతని గిన్నెను అందించువారును యెహోవా మందిరమందు అతడు అర్పించే దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా, నేను మీ కార్యములను గూర్చియు మీ జ్ఞానాన్ని గూర్చియు మా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను కన్నులార వచ్చి చూడక మునుపు నా మాటలు నేను నమ్మకుండా ఉంటుంది. ఉన్నదానిలో సగమైనను చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినే దానిని బహుగా మించి ఉన్నది. ఈ జనులు భాగ్యవంతులు. చాలమ్మా, ఈ జనులు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే రాజు దగ్గర ఉండేవాళ్ళు భాగ్యవంతులు, రాజ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేవాళ్ళు భాగ్యవంతులు, రాజుకు గిన్నె అందించేవారు భాగ్యవంతులు, రాజు దగ్గర ఉండే పట్టు వస్త్రాలు ధరించుకునే వాళ్ళు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే రాజు యొక్క పక్కలో కూర్చొని ఆ భోజనం భోంచేసేవారు ధన్యులు, వాళ్ళే భాగ్యవంతులు. ఉదయకాలంలో ఎవరు భాగ్యవంతులు? నిజంగా రాజు సన్నిధిలో నిలబడే వాళ్ళు భాగ్యవంతులు. నిజంగా ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏ అంటారు, పిఏ పర్సనల్ అసిస్టెంట్ అని. అంటే వాడు అనుకుంటాడు, మనం అనుకుంటాము వీడు ఎమ్మెల్యే దగ్గర ఎంత పిఏగా పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు, ఎంత ధన్యుడు వీడు చెప్పినట్టు ఆయన వింటాడు. ఎవరు? రాజుగారు, ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఈ పిఏ చెప్పినట్టు ఆయన వింటాడు. ఎంత ధన్యుడో కదా. కాబట్టి మన ఈ యొక్క సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కనిపెట్టుకున్నటువంటి పరిచారకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. ఏనికి ధన్యులు అంటే ఆ భోజన బల్లలో పానం చేసేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు ధన్యులు. అక్కడ కనిపెట్టుకునే నీ జనులు ధన్యులు. ఒక అన్యురాలైన స్త్రీ చెప్తా ఉంది అన్నమాట. ధన్యులు, ఎంత భాగ్యవంతులు వీళ్ళు, ఎంత భాగ్యవంతులు వీళ్ళు. నిజంగా మన పరలోకపు రాజు దగ్గర మనకు కూడా భోజనము పానము వారానికి ఒకసారి చేస్తున్నాం కనుక వారానికి ఒకసారి భోజనము పానం చేస్తూ ఉన్నాం, వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, వారానికి ఒకసారి మన వస్త్రాలు ఉతుక్కుంటా ఉన్నాం, దేవుని వాక్యంతో ఉతుక్కుంటా ఉన్నాం, మనం సరి చేసుకుంటా ఉన్నాం, మనం పరిశుద్ధపరచుకుంటా ఉన్నాం. ఎంత భాగ్యవంతులు వీళ్ళు. మరి పాపములను వారానికి ఒకసారి కడుక్కుంటా ఉన్నారు, నెలకు ఒకసారి ఆన్లైన్ ప్రేయర్లో కడుక్కుంటా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, వాక్యం అనే పాలతో, వాక్యం అనే నీటితో, వాక్యం అనే ఉదక స్థానంతో కడుక్కుంటా ఉన్నారు. ఎంత ధన్యులు, ఎంత భాగ్యవంతులు వీళ్ళు. భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే తమ పాపమునకు పరిహారం పొందినవాడు ధన్యుడు. ఎవరు భాగ్యవంతులు అంటే నీ పాపాలకు క్షమించబడితే నువ్వు భాగ్యవంతురాలవు, నీ పాపాలు క్షమించబడితే నువ్వు భాగ్యవంతుడు. ఉదయకాలంలో ప్రభువా నన్ను భాగ్యవంతునిగా చేశావు, నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. నన్ను భాగ్యవతిగా చేసినావు ప్రభువా. జనులు నన్ను భాగ్యవంతురాలు అంటారు. కాబట్టి ఉదయకాలంలో మన ప్రభును ఆరాధించడానికి ఈ మాటలు సహాయపడును గాక. ఇంకో మాట చూద్దాం, చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. ఎబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో
చాలా మా శ్రమ అనుభవించటం మేలని యోచించను. ఫస్ట్ నుంచి చదువుక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన చాలా మా నింద, క్రీస్తు యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఏమి భాగ్యవంతురాలంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. బాగా గుర్తుపెట్టుకో. డబ్బులు కాదు మనకు కావాల్సింది, ఆస్తులు కాదు మనకు కావాల్సింది, పేరు ప్రఖ్యాతులు కాదు కావాల్సింది. క్రీస్తు విషయమైన నింద భరిస్తే నువ్వు భాగ్యవంతురాలవే. క్రీస్తు విషయమైన నింద భరిస్తే నువ్వు భాగ్యవంతుడు. కాబట్టి ఉదయకాలంలో క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యము, క్రీస్తు నిందను పోసేటటువంటి మనం భాగ్యవంతులము. మోషే అనుకున్నాడంట, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకొనుట కంటే, అది బాగా గుర్తుపట్టాల, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకొనుట కంటే, ఫరో అంటే ఒక ముఖ్యమంత్రి కంటే పెద్ద హై లెవెల్, ఫరో దేశానికి అధిపతి. అటువంటి వానికి కొడుకుగా మోషే వచ్చాడు. కాబట్టి మోషే ఏం చెప్తే అదే జరుగుతుంది రాజు దగ్గర ఉంటే. కానీ ఆ భోభాగ్యాల్ని అనుభవించకుండా, ఆ గొప్ప భోగభాగ్యాలకు అర్హుడుగా ఎంచకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఇదే గొప్ప భాగ్యం అనుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి నువ్వు నేనైనా కూడా మరి గొప్ప భాగ్యవంతులము. ఎట్లా భాగ్యవంతులం అంటే యేసుక్రీస్తుని కలిగినటువంటి నిందలు, శ్రమలలో మనం భాగ్యవంతులం. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు మనల్ని మాటలు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఉదయకాలంలో నువ్వు బాగా గుర్తుపట్టు. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవాక, శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోవాక. కాబట్టి నిన్ను నువ్వే బలపరుచుకోవాలా, నువ్వే ధైర్యం కలిగి ఉండాలా. నిజంగా నేను ధన్యుణ్ణి అనుకోవాలా, నేను ధన్యురాలను అనుకోవాలా, నేను భాగ్యవతిని అనుకోవాలా, భాగ్యవంతురాలను అనుకోవాలా. కాబట్టి ఈ యొక్క భాగ్యవంతురాలు అనేది నిజంగా లేయ గ్రహించింది ఆ విషయం. నేను భాగ్యవంతురాలను, నాకు 6 మంది కుమారులు కలిగి. కాబట్టి నిజంగా ఉదయకాలంలో మనం కూడా భాగ్యవంతులంగా ఉన్నాం. భాగ్యవంతులం ఎవరయ్యా లోకంలో ఉంటే? భాగ్యవంతులు లోకంలో ఉన్న వాళ్ళు కాదు, మనమే భాగ్యవంతులం. రక్షించబడిన మనమే భాగ్యవంతులం. యేసుక్రీస్తు సువార్త ప్రకటించే మనమే భాగ్యవంతులం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుని ఎరగడమే గొప్ప భాగ్యము. కాబట్టి ఉదయకాలంలో నువ్వు మార్చుదాం చూడండి. పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం. 9:6-9 పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురమా, చదువమ్మా. నా నిష్కలంకురాలు ఒకతే, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తల్లికి ఆమె ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. చీలు దాన్ని చూచి ధన్యురాలు అంటారు. సాలమ్మ ధన్యురాలు అంటారు. ఎవరిని ధన్యురాలు అంటారంటే నిజంగా ఈ యొక్క స్త్రీలు, మళ్ళా చదువమ్మ మాట, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలు అంటారంట. ధన్యురాలు ఎవరి ధన్యురాలు అంటే ఈ సులంబితి ఆ సొలొమోను భర్తగా భావించింది. నిజంగా రాజుకే భార్య అంట ఈ సులంబతి. ఏంది సులంబతి దగ్గర ఏముంది? నల్లగా ఉంటుంది. సులంబితి ఏం చేస్తుంది? గొర్రెలు కాస్తుంది. సులంబితి ఏం చేస్తుంది? ఊరి బయటకు తోలివేయబడింది. సులంబితి ఏం చేస్తుంది? వాళ్ళ అన్నల చేత ద్వేషించబడింది. అటువంటి సులంబితి రాజుగారి చేత ఎన్నిక చేయబడింది. అయి రాజుగారి చేత ఆకర్షించబడింది. ఈ రాజు ఏమంటే నా పావురము అంటా ఉన్నాడు. నా పావురము అంటా ఉన్నాడు. కాబట్టి ఆమె ధన్యురాలు, తోలివేయబడింది, ద్వేషించబడింది. కాబట్టి తన గ్రామం వారు వెలివేసినారు. గొర్రెలు కాసుకుంటా ఉంది, ఎండకు తిరుగుతూ ఉంది, వానకు నానుతూ ఉంది. ఇప్పుడు ఆమె అనుకుంటుంది, నేను రాజు చేత ప్రేమించబడిన దాన్ని, రాజు నన్ను పావురమా అంటా ఉన్నాడు, కాబట్టి నిష్కలంకురాలా అంటా ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ధన్యతను ఆ సులంబెత్తి ఎరుగుతూ వచ్చింది. కాబట్టి ఉదయకాలంలో నిజంగా మన ప్రభును మనం కూడా నిజంగా ఎరిగిన వారముగా మనం భాగ్యవంతులుగా చేశాడు దేవుడు. కాబట్టి ఉదయకాలంలో ఎవరయ్యా భాగ్యవంతులు అంటే నిజంగా శ్రమలు అనుభవించే మనము భాగ్యవంతులము. ఎవరయ్యా భాగ్యవంతులమంటే రాజు సన్నిధిలో కనిపెట్టుకునే వాళ్ళము భాగ్యవంతులము. రాజు భోజనం చేసేవాళ్ళు, రాజుతో భోజనం చేసే వాళ్ళము భాగ్యవంతులము. ప్రభు యొక్క బలలో పాలు పొందే నువ్వు నేను భాగ్యవంతులము.
భాగ్యవంతులము. ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే వాళ్ళము మనం భాగ్యవంతులము. నిజంగా లేయ మాదిరిగా మనం కూడా భాగ్యవంతులము. ఇంకో మాట చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము. కర్మేలులోని మాయనుందు మొదటి సమూయేలు 25వ అధ్యాయం 2వ వచనం. ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు. అతడు మాయోను అరణ్యమందు ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఆస్తిపాస్తులు కోట్లతో ఉంది. కానీ ఆయన అనుకున్నాడట, నేనే భాగ్యవంతుని అనుకున్నాడు. మూర్ఖుడు, ఏమి గ్రహించలేనటువంటి వాడు, రాజును దూషించేటటువంటి వాడు, రాజును శపించేటటువంటి వాడు. కాబట్టి మూర్ఖుడు. ఎవరు మూర్ఖుడు అంటే ఆయన మాయోను చదువమ్మ మాట. కర్మేలులోను మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను, అతడు బహు భాగ్యవంతుడు. కాబట్టి ఉదయకాలంలో భాగ్యవంతులు ఎవరై అంటే నిజంగా దేవుని సన్నిధిని గౌరవించే వాళ్ళు భాగ్యవంతులు, దేవుని సన్నిధిని ఆనందించే వాళ్ళు భాగ్యవంతులు, దేవుని ప్రేమించేవాడు భాగ్యవంతుడు, దేవుని దగ్గర కనిపెట్టుకునేవాడు భాగ్యవంతుడు. 6 మంది కుమారుల కన్నా లేయ భాగ్యవంతురాలు. నిజంగా ఉదయకాలంలో నీకు నాకు ఎలాంటి భాగ్యము, ఈయన భాగ్యమైన యేసు ప్రభువారు, భాగ్యమైన దేవుడు. ఈ యొక్క భాగ్యమైన దేవుని మనము ఉదయకాలంలో మనము ఆరాధించే వారంగా ఉన్నాం. చాలా నిద్రపోతున్నారు. బాగా చల్లగా ఉంది, పైన ఎండ పెడుతుంది, బాగా చల్లగా ఉంది ఫ్యాన్ల కింద. కాబట్టి నిద్రపోకూడదు. దేవుని సన్నిధిలో మనం ప్రభును ఆరాధించేటప్పుడు మెలకు కలిగి ఉండాలి. కాబట్టి లేవియాకాండంలో బలి అర్పించిన దాన్ని వాళ్ళు కాల్చేటప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం వహించినప్పుడు ఆ కాలేది అంతా పూర్తిగా కాలిపోతుంది. కాబట్టి నిజంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మెలకు కలిగి ఉండాలి, నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. కాబట్టి హుషారు కలిగి ఉండాలి. కాబట్టి ఉదయకాలంలో నిజంగా మనం ఎంత భాగ్యవంతులమో దేవుని సన్నిధిని మనము ఎరిగినటువంటి వారంగా ఉన్నాం. మేము 4 గంటలకు లేచి సిద్ధపడి రాగలిగినాం. కాబట్టి మీరు బాగా గ్రహింపు కలిగి ఉండాలి. నిద్రపోకూడదు. నిద్రమొబ్బులుగా ఉంటే దేవుని శాపం వస్తుంది. కాబట్టి ఉదయకాలంలో నిజంగా మనం ఎంత భాగ్యవంతులము, ఎంత భాగ్యవతురాలుగా ఉన్నామో మనం దేవుని వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి ఉదయకాలంలో ఓ మాట చూద్దాం చూడండి. నిజంగా మనం ఎంత భాగ్యవంతులో మన గురించి కూడా బైబిల్లో రాయబడతా ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా, ఆనందించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వాడిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకునలేదా? మళ్ళా చదువుతామా, ఆ మాట చదువుతామా. 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు గొప్ప భాగ్యవంతులుగా చేశాడట. భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న చాలమ్మ. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో లేయ ధన్యురాలు, లేయ భాగ్యవంతురాలు. మరి భాగ్యవంతురాలు అందరూ భాగ్యవంతులుగా ఉన్నారు. సొలుమితి భాగ్యవంతురాలుగా, భాగ్యం కలిగిందిగా ఉంది. నిజంగా మనం కూడా ఉదయకాలంలో ఈ మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో బాగా స్పష్టంగా రాయబడింది. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోకమందు భాగ్యవంతులుగా చేసినాడు మనల్ని. ఏమిట్లో భాగ్యవంతులు అంటే, మనం దరిద్రులుగా ఉన్నప్పుడు మన దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు. మనకు రావాల్సిన దరిద్రాన్ని ఆయన అనుభవించాడు. మనల్ని ధనవంతులుగా చేయటకై ఆయన దరిద్రుడిగా అయిపోయాడు.
మనల్ని ధన్యులుగా చేసడానికి, మనల్ని భాగ్యవంతులుగా చేసడానికి మన కొరకు ఆయన బలి అర్పించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు, తను తాను నలగొట్టుకున్నాడు, తను తాను శిలువ మీద అప్పగించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి, మనం భాగ్యవంతులంగా చేయడానికి యేసుప్రభు వారు ఆయన దరిద్రుడిగా అయితే వచ్చినాడు. దేంట్లో భాగ్యవంతులం అంటే విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారిని విశ్వాసులను భాగ్యవంతులుగా చేశాడు. ఎవరిని భాగ్యవంతులు అంటే యేసుప్రభు వారిని ప్రేమించేవారు భాగ్యవంతులు. యేసుప్రభు వారిని ప్రేమించేవారు భాగ్యవంతులు. మళ్ళా చదువమ్మా మాట. తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేశాడు. భాగ్యవంతులను చేశాడు, వారసులను చేశాడు. ఇంకా చదువమ్మా. వారసులుగా ఉంటకును గట్టిగా చదవాలమ్మా. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతు చాలే వద్దులే, అంత లోపలికి వద్దు. మనల్ని ఏం చేశాడంటే భాగ్యవంతులుగా చేశాడు. మరి ఏం చేశాడంటే వారసులుగా చేశాడు. దేవుని రాజ్యానికి ఏర్పాటు చేశాడు, దేవుని రాజ్యానికి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఉదయకాలంలో నిజంగా మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం ఆరాధించుకుందాం, మనము దేవుని సన్నిధిని గణపరచబడదు గాక. కాబట్టి నిజంగా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. కాబట్టి లేయా భాగ్యవంతురాలు అనుకుంది. నిజంగా ఇశ్రాయేలును భాగ్యవంతులుగా చేశాడు. నిజంగా మరి ఎంత యాకోబు పత్రిక 2:5లో మనల్ని భాగ్యవంతులు అని పిలుస్తూ ఉన్నారు. విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన మరి ఇన్ని మేళ్ళు మనకు చేసే వచ్చాడు. కాబట్టి మనల్ని దేవుడు భాగ్యవంతులుగా చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈ భాగ్యవంతులు నువ్వు ఎరిగావా? నిజంగా భాగ్యవంతులను నువ్వు గ్రహించావా? నిజంగా ప్రభును నువ్వు ఆరాధించవలసిన వాడుగా ఉన్నావు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అసలమ్మ ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. కాబట్టి నువ్వు రక్షణ పొందకుండా నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు గ్రహింపు లేకుండా ఆరాధన చేస్తే ఆరాధన ఎన్నికకు రాదు. కాబట్టి నువ్వు రక్షించబడిన దానివైతే, రక్షించబడిన వాడవైతే, ప్రభువా నన్ను భాగ్యవంతునిగా చేశావు. నిజంగా 6 మంది కుమారులు కలిగిన లేయా కంటే నన్ను భాగ్యవంతునిగా చేశావు. ఇశ్రాయేలు కంటే నన్ను భాగ్యవంతునిగా చేశావు. ఇంకా మరి దేవుడు మనల్ని ఆ యొక్క సొలొమోను రాజు దగ్గర కనిపెట్టుకున్న వాళ్ళను కంటే మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. నిజంగా సొలొమోను అయితే ఆ భూమి మీద రాజ్యం వెళ్ళాడు, కానీ నిజంగా మన పరలోకపు రాజు దగ్గర మనం కనిపెట్టుకునేటటువంటి మనల్ని భాగ్యవంతులుగా దేవుడు ఇస్తా వచ్చినాడు. విశ్వాసం కలిగినటువంటి మనల్ని భాగ్యవంతులుగా ఇచ్చినాడు. దరిద్రులైన మనల్ని భాగ్యవంతులుగా చేస్తూ వచ్చినాడు. నిజంగా మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసుకొని, ఆయన చేసినటువంటి ఆ శిలువ క్రయధనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, నిజంగా మన భాగ్యవంతులైనటువంటి మనము ప్రభు సన్నిధిలో అర్పణగాను బలిగాను మనం అర్పించుకొని నిజంగా మనం ఆరాధన చేస్తే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఉదయకాలంలో ఆ విధంగా మనము ప్రభు సన్నిధిలో ఆరాధించుదుము గాక.